నమస్తే వెల్కమ్ టు వీటీ న్యూస్ లక్ష్యం సమాజ హితం నేను రవలి ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం మైలర్దేవ్పల్లి ఓ ప్లాస్టిక్ స్క్రాప్ గోదాంలో భారీ అగ్ని ప్రమాదం మంటలను అదుపు చేస్తున్న రాజేంద్రనగర్ అగ్నిమాపక సిబ్బంది రైతుల వద్ద అధిక కమిషన్ వసూళ్లపై స్పందించిన తెలంగాణ మార్కెట్ శాఖ నల్లగొండ జిల్లా నకిరేకల్ నిమ్మ మార్కెట్లో తనిఖీలు చేపట్టిన డైరెక్టర్ లక్ష్మీబాయి జోగులాంబ గద్వాల జిల్లా తప్పెట్ల మోర్సు గ్రామంలో పెద్దమ్మ జాతరకు హాజరైన డీకే అరుణ జాతరకు పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తజనం మంత్రి హరీష్ రావుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బాబు మోహన్ పై ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ సీరియస్ రాజకీయాలు మానుకొని సినీ రంగంలోనే హాస్య పాత్రలు చేస్తూ మమ్మల్ని నవ్వించాలని సూచన ఇక వివరాలకు వెళితే నగర శివారు మైలర్దేవ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో అగ్ని ప్రమాదం సంభవించింది. దానమ్మ దోపిడి ప్రాంతంలోని ఓ ప్లాస్టిక్ స్క్రాప్ గోదాంలో అనూహ్యంగా మంటలు చెలరేగాయి. ఎగిసిపడుతున్న మంటలతో పాటు దట్టమైన పొగ కమ్ముకోవడంతో ఆర్పేందుకు రాజేంద్రనగర్ అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రమాదంతో ఎలాంటి ప్రాణహాని జరగలేదు. కాగా ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమై ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు. అయితే స్క్రాప్ గోదానికి ప్రభుత్వం ఎలాంటి అనుమతులు ఇవ్వనట్లు సంబంధిత అధికారుల అండదండలతో ఈ దందా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ड्रामा भैया हेलो साहब दस्ती किलो मंगा रहे था मंगा भेजा है आया पुलिस आया आया हां लगा प्रेशर जीरो अरे साथ में भाई देखिए सर कीजिएगा నల్గొండ జిల్లా నకిరేకల్ నిమ్మ మార్కెట్లో తెలంగాణ మార్కెట్ శాఖ డైరెక్టర్ లక్ష్మీబాయి దాడులు నిర్వహించారు. రైతుల వద్ద అధిక కమిషన్ వసూళ్లపై ఫిర్యాదు అందడంతో కమిషన్ ఏజెంట్స్ దుకాణాలపై దాడులు చేయడంతో ఏజెంట్లు పరారయ్యారు.
పూర్తి స్థాయిలో రికార్డు కూడా సరిగ్గా జరగటం లేదు అనేది ఒకటి. పేమెంట్ విషయంలో కూడా రైతులు ఇబ్బంది పెడుతున్నారని తెలుసుకొని డైరెక్టర్ ఆఫ్ మార్కెటింగ్ శ్రీమతి లక్ష్మీబాయి గారి ఆధ్వర్యంలో ఈరోజు మార్కెటింగ్ డిపార్ట్మెంట్ అధికారులు ఈ మార్కెట్ కమిటీని సర్ప్రైజ్గా విజిట్ చేయడం జరిగింది. కొంతమంది ఈ సందర్భంగా కొంతమంది కమిషన్ ఏజెంట్ల రికార్డ్స్ కూడా సీజ్ చేసుకున్నాము. ఈ ఫర్దర్గా ఈ రికార్డ్స్ వెరిఫికేషన్ చేసి ఈ తప్పులు జరిగిన చోట కమిషన్ ఏజెంట్ల పైన అయితేనేంటి, మార్కెట్ కమిటీ సిబ్బంది పైన అయితే కఠిన చర్యలకు తీసుకోవడానికి డిపార్ట్మెంట్ పూనుకుంటాను. ఇంకా రికార్డ్స్ సీజ్ చేస్తున్న ఒకటి తీసుకుంటున్నాము. వెరిఫికేషన్కి టేక్స్ టైం. రికార్డ్స్ చాలా ఉన్నాయి, వెరిఫై చేయాల్సి ఉంటుంది. యాక్చువల్గా దీనికి పర్సంటేజ్ కానీ లేకపోతే అవును, యాక్చువల్గా అయితే మనకు గవర్నమెంట్ రూల్ ప్రకారము మార్కెట్ల చట్టం ఉన్న దాని ప్రకారం ఏం చెప్తుందంటే అగ్రికల్చరల్ కమోడిటీస్ మీద 2%, ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ మీద 4% కమిషన్ తీసుకునేదానికి మాత్రమే ఎలిజిబిలిటీ ఉందండి. చేసుకున్నాము. కొన్ని రికార్డ్స్ వెరిఫై చేయాల్సి ఉంటుంది. కొంతమంది రైతులతో కూడా మాట్లాడాము. వీటికి సంబంధించి ఫర్దర్గా వెరిఫికేషన్ జరిగి ఈ మార్కెట్ కమిటీ మనకున్న కంప్లైంట్ అయితే జోగులాంబ గద్వాల గట్టు మండలం తప్పెట్ల మోర్సు గ్రామంలో పెద్దమ్మ జాతరకు బీజేపీ రాష్ట్ర నాయకురాలు మాజీ మంత్రి డీకే అరుణ దంపతులు హాజరయ్యారు. వీరితో పాటు గద్వాల మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గడ్డం కృష్ణారెడ్డి, మధుసూదన్ రావు, గద్వాల మండలం బీజేపీ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, కొండపల్లి గోపి, టవర్ మక్బుల్, గోవిందు తదితరులు హాజరయ్యారు. నమస్తే భాస్కర్, బాగున్నావా? సంగారెడ్డి జిల్లా ఆందోళనను అభివృద్ధి చేయకుండా బాబు మోహన్ మంత్రి హరీష్ రావుపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని ఆందోళన ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ అన్నారు. ఆందోళనను భ్రష్టు పట్టించిన బాబు మోహన్ మంత్రి హరీష్ రావు నియోజకవర్గం గురించి మాట్లాడడం సిగ్గుచేటన్నారు. ఇక్కడి ఎమ్మెల్యేగా గెలుపొంది అభివృద్ధికి అడుగడుగున అడ్డుపడి రాష్ట్ర నిధులను ఖర్చు చేయలేని బాబు మోహన్ కు ఇక్కడి ప్రజలు నిన్నటి ఎమ్మెల్యే ఎన్నికల్లో కేవలం 2000 ఓట్లతో బుద్ధి చెప్పారన్నారు. రాజకీయాలు మానుకొని సినిమా డైలాగులు కొట్టకుండా మళ్లీ సినిమా రంగంలోనే చోటామోటా హాస్యపాత్రలు చేస్తూ మమ్మల్ని పకపకా నవ్వించాలని ఆయన సూచించారు. హరీష్ రావు గారు మంత్రిగా, బీబీ పాటిల్ గారు ఎంపీగా అనేకమైన కొన్ని కోట్ల నిధుల్ని ఆందోళన నియోజకవర్గానికి వెచ్చించడం జరిగింది. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఆయన కళ్ళు లేని కబోదియా, ఆయన తెలియదా? మాకు తెలిసి చాలా గ్రామాల్లో సీసీ రోడ్లు ఎంపీగా నిధులతో వచ్చినాయి. చాలా గ్రామాల్లో డ్రైనేజీలు ఎంపీగా నిధులతో వచ్చినాయి. ఈ నియోజకవర్గాన్ని భ్రష్టు పట్టించి గత 5 సంవత్సరాల కాలంలో ఈ నియోజకవర్గానికి కనీసం మంత్రి గారిని రానియకుండా, జిల్లా ఇన్ఛార్జి మంత్రిని రానియకుండా, జోగిపేట పట్టణానికి జిల్లా ఇన్ఛార్జి మంత్రిని రానియకుండా అభివృద్ధికి అడ్డుపడ్డవాడు బాబు మోహన్. ఆయన ఇప్పుడు మళ్ళా వీళ్ళ మీద విమర్శలు పెట్టి నేను సత్యవంతుణ్ణి, వీళ్ళే నన్ను అభివృద్ధి చేయనీయలేరు చేస్తా అంటే సిగ్గుపడాల్సింది. ఒక ఎమ్మెల్యే నన్ను అభివృద్ధి చేయనీయలేరు అని అంటున్నామంటే నీకు సిగ్గుపడాల్సిన విషయం ఎవరంటే, నేను సంవత్సర కాలంలో నేనేం చేసిన అభివృద్ధి చూపెడతాను. 5 సంవత్సరాల కాలంలో నువ్వేం అభివృద్ధి చేసావు చూపెట్టాలి. అది చూపెట్టకపోగా ఎంపీ గారు అడ్డుకున్నారు, మంత్రి గారు అడ్డుకున్నారని ఒక సినిమా డైలాగ్ కొట్టినట్టు కొడితే ఇక్కడ నడవదు. ఈ డైలాగులన్నీ కొట్టే ఇవన్నీ చూసే కేసీఆర్ గారు నిన్ను సరిపోయింది, నీ ఉంటే ఇక
నువ్వే కాదు ఇక్కడ ప్రజలు కూడా నాశనం అయిపోతారు, ఇక్కడ అభివృద్ధి జరగదని చెప్పి నేను తీసేశారు. అయినా కూడా నువ్వు పోటీ చేసి నీకు అసామాన్య, నువ్వు పెద్ద స్టార్వి, కామెడియన్వి, మేము కూడా చాలా సందర్భాల్లో నిన్ను చూసి సినిమాలు చూసి ఆనందపడ్డాము. కానీ చివరికి ఏమైందంటే నీ పరిస్థితి 2000 ఓటే తెప్పించుకున్నావు అసెంబ్లీ ఎలక్షన్లో. అయినా కూడా ఇప్పుడు మళ్ళీ పోటీకి వచ్చినావు, ఇప్పుడు మళ్ళీ అభ్యర్థులు పెట్టినావు. ఎంత అవమానం ఉండాలి మనిషికి. ఒక పార్టీ తరఫున నువ్వు మంత్రి ఉన్నావు, ఒకప్పుడు ఎమ్మెల్యే గెలిచినోడివి, అధికార పార్టీ ఎమ్మెల్యే ఉన్నోడివి, పోటీ చేస్తే నీకు 2000 వచ్చినాయి. నేను కొత్తగా వచ్చినోడిని పోటీ చేస్తే నేను నీ మీద 16,500 మెజార్టీతో గెలిచినాను నేను. ఇంకా కూడా కాంగ్రెస్ పార్టీ మీద నువ్వు ఆ దారిలో మాకు దర్దాపుల్లో కూడా నువ్వు లేవు. అయినా కూడా నువ్వు వచ్చి నన్ను మంత్రికి హరీష్ రావు గారు చేయించలేరు, బీబీ పాటిల్ గారు చేయించలేరనే అవాకులు మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. నీ చాప్టర్ క్లోజ్ అయిపోయింది. ఇంకా మీరేదో ఇక్కడ ప్రయత్నం చేద్దామని చెప్పి అక్కడ ఇక్కడ కొందరిని ఉసుగొల్పి గొడవలు పెట్టుకునే ప్రయత్నాలు తప్పించి నీది నియోజకవర్గంలో నీ పాత్ర ఏం లేదని చెప్పి నేను బాబుమోహన్ గారికి నేను చెప్పదలుచుకున్నాను. ఇంకోటి హరీష్ రావు గారు, జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం దయ్యాలవాగు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గద్వాల నుండి ఎర్రవల్లి వైపు వస్తున్న దయ్యాలవాగు సమీపంలో స్విఫ్ట్ కార్ ఎర్రవల్లి వైపు వెళ్తున్న ట్రాక్టర్ను ఓవర్టేక్ చేయబోయి వెనుక నుండి ఢీకొట్టింది. కారులో డ్రైవర్తో పాటు మరో 3 ఉన్నారు. 3 అక్కడికక్కడే మృతి చెందగా డ్రైవర్ పవన్ కు తీవ్ర గాయాలతో బయటపడ్డారు. మృతుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. హైదరాబాద్ బంజారాహిల్స్ లోని తాజ్ కృష్ణ హోటల్లో సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ ఆధ్వర్యంలో పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇన్స్టాగ్రామ్ నిర్వాహకురాలు మనీష్ చోప్రా మాట్లాడుతూ ఇన్స్టాగ్రామ్ అనేది అన్ని రకాల రంగాల వారికి, అన్ని రకాల కళలకు మంచి ప్లాట్ఫామ్ అని, సోషల్ మీడియాను వినియోగించే వారికి కూడా ఆదర్శప్రాయంగా చూపరులకు ఆకట్టుగా ఉందని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఇన్స్టాగ్రామ్ ను వినియోగించే వారు 100 కోట్లకు పైగానే ఉన్నారని ఆమె తెలిపారు. Born on Instagram everywhere around. So those are the 3 things I want to cover today. Let's go deeper into each of these 3 things. First, about Instagram. Our mission at Instagram is bringing you closer to the people and things you love. And fundamentally around this mission is this philosophy of being people first. It is all about people. It is about understanding and helping people get to things that they want to do, get to things that they want to follow and they love. And we're sure that we want to meet them there and help them that journey. In this mission, right, there are 2 ways that we look at our mission. We look at what we want to innovate with this company for the last 1 year. So celebrating my Faceversary, as we call it when we work at Facebook. And really happy to be here. It's been wonderful, how the company's mission and what I was driven by got aligned when the entire focus on communities and bringing people together is the center of what drives us here at Facebook. I've had an incredible time in the last 1 year, right? Traveling a lot, definitely, which is one of my passions, but also being able to learn a lot more around why my kids, I've got 2 girls, why they love Instagram and what's at the core of Instagram, right? So quick video that gives you an idea as to what is the feel of Instagram, what is the vibe of Instagram. Stickers and lyrics, and it was very easy in the way people could embed music as well as the other stickers that are there and bring this to life. Let me show you a quick example of how this comes together, right? And how we saw real great uptake on Born on Instagram is all about is to help them understand how they can leverage this as a campaign or as a program, right? Is fundamentally going to be around discovering creators, showcasing them and helping them grow. And 3 examples broken into few parts. So Born on Instagram, which we're kicking off today, what Instagram and the platform that she's got from that has done for her, right? So first things first, right? What's the secret behind the name?
Mahatali. Yes. Hello everybody. First, another hi. Breakfast chesesara. Anyway, Mahatali ani name దగ్గరికి వచ్చేసరికి I had always wanted to be an actor. Hyderabad to basically announce the launch of Born on Instagram. This is our program to bring creators across the country together and connect them with leading creators just so that they can learn, get discovered and showcase how they use Instagram as a home for free expression, home for safe expression, and really for bringing their passions to life. Very excited that today we are in Hyderabad. We had Mahatali, Janvi, who was part of our launch here, and so super happy to take this program to the country, across the country, to multiple locations across the country. Instagrammers across the country, right, are two kinds of people. There are people. Anyway, so ఈ రోజు మనం Born on Instagram ఈవెంట్ ఉన్నాము. ఈ రోజు స్టార్ట్ చేశారు ఇది ఎందుకు అంటే ఇప్పుడు పెద్ద క్రియేటర్స్ ఉంటారు, ఇంకా ఇప్పుడు స్టార్ట్ చేస్తున్న క్రియేటర్స్ ఉంటారు ఇన్స్టాగ్రామ్ లో. సో వాళ్ళందరినీ వీళ్ళతో కనెక్ట్ చేసి కమ్యూనిటీని ఇంకా పెద్దగా చేసి అందరికీ హెల్ప్ అయ్యేలా చేయడానికి ఒక పెద్ద మిషన్ అన్నమాట అది. సో అది కాకుండా ఇట్ విల్ బి గుడ్ అందరినీ కలిసి స్టోరీస్ షేర్ చేసుకుని అండ్ యా. కర్నూలు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఎమ్మిగనూరు మండలం కడివెల్ల గ్రామంలో నిన్నటి రోజు భార్య స్వాతిని అతి కిరాతకంగా కత్తితో గొంతు కోసి భర్త నరసింహారెడ్డి పరారయ్యారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు కోసం గాలిస్తుండగా ఈరోజు ఎమ్మిగనూరు పట్టణంలోని స్థానిక మల్లికార్జున లాడ్జీలో భర్త నరసింహారెడ్డి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుని శవమై కనపడ్డాడు. ఉదయం లాడ్జీలో ఎంతకు నరసింహారెడ్డి తలుపులు తీయకపోవడంతో లాడ్జీ వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న పోలీసులు తలుపులు బద్దలు కొట్టి చూడగా ఉరివేసుకుని శవం వేలాడుతుంది. విచారించగా నిన్న భార్యను చంపిన భర్త నరసింహారెడ్డిగా పోలీసులు గుర్తించారు. అయితే లాడ్జీలో నరసింహారెడ్డి ఉరివేసుకున్న ప్రాంతంలో రక్తపు మడుగులు ఉండడంతో తనను ఎవరైనా చంపి ఉరివేశారా లేక తానే ఉరివేసుకున్నాడా అనే దానిపై పోలీసులు విచారిస్తున్నారు. ఉండాలా విశ్వశాంతి హైస్కూల్ నాగర్ కర్నూలు జిల్లా చారకొండలో విశ్వ సూపర్ స్టోర్స్ పేరుతో యాన్యువల్ స్పోర్ట్స్ మీట్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా చారకొండ మండలం ఎంఆర్ఓ నాగమణి హాజరై క్రీడా జ్యోతిని వెలిగించి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం షాట్ పుట్, కబడ్డీ పోటీలను స్వయంగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సెల్ ఫోన్లతో కాలం వృధా చేస్తున్న ఈ రోజుల్లో చక్కని క్రీడా మైదానం కలిగి ప్రశాంత వాతావరణంలో పాఠశాలను నిర్వహిస్తూ క్రీడలను ప్రోత్సహిస్తున్నందుకు పాఠశాల కరెస్పాండెంట్ అభినందించారు. ఈ కార్యక్రమంలో కరెస్పాండెంట్ శ్రీనివాస్ గౌడ్, ప్రిన్సిపల్ కవిత పాల్గొన్నారు.
Race leader Rama, Sir Kumari Rama and Sai Kiran. At Sabha House. Now, we are requesting our chief guest, principal and correspondents take accompany with our captains to take the guard of honor from the four houses. Please, ma'am. The torch. Before that, we are going to start the national song. So please, all of you, stand up, all of you. So all students, those who are standing in the beside. Those fish were flushed by the ceremony. Our captain, Saltiba, take the torch from the chief guest, tomorrow. Now just he is going to torch rally. Now let us start with. Say in the name of and principal madam and our staff and students. విద్యార్థులకు చదువుతో పాటు శారీరక ఎదుగుదల ఉన్నప్పుడే పరిపూర్ణ It's tails. The chief guest for the toss first. Now head guest honoring the chief guest. శాంతి అకాడమిక్ 2020 స్పోర్ట్స్ ప్రోగ్రామ్కి వచ్చిన నాకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. అలాగే ఇక్కడ కరెస్పాండెంట్ ప్రిన్సిపల్స్ అండ్ టీచింగ్ స్టాఫ్ అండ్ స్టూడెంట్స్ ఆల్ ద బెస్ట్. ఆల్ స్టూడెంట్స్ ఆల్ ది బెస్ట్. అండ్ గేమ్స్ వల్ల పిల్లలకు శరీరాన్ని ఆరోగ్యానికి దృఢత్వాన్ని ఇస్తుంది కనుక పిల్లలందరూ చదువుతో పాటు మంచి ఆటలు ఆడి వాళ్ళ ఫిజికల్ ఫిట్నెస్ని కూడా కాపాడుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు ఈనాటి సమాజంలో పిల్లలు ఎంతసేపటికి ఇంట్లో చక్కగా పిల్లలు ఫోన్లు సెల్ ఫోన్ పట్టుకొని పబ్జి గేమ్స్ ఆడడము ఇంకా ఇలాంటి కార్యక్రమం కూడా వాళ్ళు బయటికి వెళ్ళి ఈ పరిస్థితి పిల్లలు ఈరోజు గడుపుతారు. అలాంటి వాళ్ళు ప్రతి తల్లిదండ్రులు కూడా కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలోని ముల్లా అజిం ట్రేడర్స్ ప్రొప్రైటర్ ముల్లా కాజా హుస్సేన్ ఆధ్వర్యంలో నంద్యాల ఎస్ఆర్బీసీ కాలనీలోని పరివర్తన లైఫ్ సెంటర్లోని
హెచ్ఐవి బాధిత పిల్లలకు పండ్లు మరియు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముస్లిం మత గురువు ఇద్రుస్ మౌలానా విచ్చేసి వారు మాట్లాడుతూ ఈ చలికాలంలో చలికి తీవ్ర ఇబ్బంది పడుతున్న పిల్లలకు దుప్పట్లు పంచడం ఎంతో హర్షించదగ్గ విషయమన్నారు. అనంతరం ముల్లా ఖాజా హుస్సేన్ మాట్లాడుతూ దుప్పట్లు పంపిణీ చేయడం నాకు చాలా సంతృప్తినిచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో జాకీర్ భాయ్, ఆసరా సొసైటీ అధ్యక్షులు షేక్ బాబా ఫక్రుద్దీన్, ఏపీఎండబ్ల్యూఓ కర్నూలు జిల్లా ఉపాధ్యక్షులు గులాబ్ పాల్గొన్నారు. आज हमें बेहद खुशी और मुसर्रत हुई इस बात पर कि हमारे मुल्ला ख्वाजा हुसैन भाई यहाँ पर जो बच्चे और बच्चियाँ और दूसरे यहाँ पर रहने वाले मरीज़ हजरात की तीमारदारी करें। इस्लाम में बीमार पुरसी की फजीलत बहुत ज़्यादा है और हमारे नबी हज़रत मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम इसके ताल्लुक़ से बहुत सारी बशारतें और खुशखबरियाँ सुनाई हैं और तमाम आज हम लोगों को हासिल करने की सआदत हुई। हमें मुल्ला ख्वाजा हुसैन भाई को मुबारकबाद देते हैं कि आप गरीबों का दर्द अपने अंदर रखते हुए मरीज़ों की इयादत के लिए और मौसम सरमा के हिसाब से उनकी सर्दी को दूर करने के लिए गर्म शालों का और कुछ खाने पीने की चीज़ों का इंतज़ाम किया। हम बहुत ममनून और मशकूर हैं ख्वाजा भाई की। और आज से हम ये बात पहुंचाना चाहते हैं आगे को कि हर भाई, हर आदमी के अंदर एक जज्बा होना चाहिए कि वो आगे बढ़कर मरीज़ों की, ज़रूरतमंदों की खिदमत के लिए आगे आगे बढ़े, जैसा ख्वाजा भाई आगे बढ़ रहे हैं। నంద్యాల పట్టణ ఉలమా మరియు పెద్దలు అందరం కలిసి ఈరోజు నంద్యాల పరివర్తన్ సెంటర్కి వచ్చి పిల్లలను చూసి వాళ్ళకి యోగక్షేమాలు తెలుసుకొని అన్న అబ్రహం గారు ఇక్కడ అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు. అందరూ దాతలు సహాయం చేస్తున్నారు. కానీ పిల్లలకు ఇంకా సహాయం చేయాలని ముందుకు వచ్చాము. అలాగే ఇంకా చాలామంది నంద్యాలలో ఉన్నారు. వాళ్ళు ఒక విషయం గుర్తుంచుకోవాలేమంటే మానవ సేవే మాధవ సేవ అన్నారు. మానవ సేవ ప్రతి ఒక్క మతంలో కూడా చెప్తుంది. అది క్రిస్టియన్ అయినా కావచ్చు, ముస్లిం అయినా కావచ్చు, హిందూ అయినా కావచ్చు, అందరం వచ్చి మనం సేవలో ముందు ఉండాలని పిలుపుతో మేము ఈరోజు పరివర్తన్ సెంటర్కి వచ్చాము. కృతజ్ఞతలు తెలియజేస్తాం. పరివర్తన్ సెంటర్కి వచ్చి దుప్పట్ల పంపిణీ కార్యక్రమం చేశాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. మైలర్దేవ్పల్లి ఓ ప్లాస్టిక్ స్క్రాప్ గోదాంలో భారీ అగ్ని ప్రమాదం. మంటలను అదుపు చేస్తున్న రాజేంద్రనగర్ అగ్నిమాపక సిబ్బంది. రైతుల వద్ద అధిక కమిషన్ వసూళ్లపై స్పందించిన తెలంగాణ మార్కెట్ శాఖ. నల్లగొండ జిల్లా నకిరేకల్ నిమ్మ మార్కెట్లో తనిఖీలు చేపట్టిన డైరెక్టర్ లక్ష్మీబాయి. జోగులాంబ గద్వాల జిల్లా తప్పెట్ల మోర్సు గ్రామంలో పెద్దమ్మ జాతరకు హాజరైన డీకే అరుణ. జాతరకు పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తజనం. మంత్రి హరీష్ రావుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బాబు మోహన్ పై ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ సీరియస్. రాజకీయాలు మానుకొని సినీ రంగంలోనే హాస్య పాత్రలు చేస్తూ మమ్మల్ని నవ్వించాలని సూచన. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి VTN న్యూస్.